ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో 6 మంది ఏపీ మంత్రుల బృందం సమీక్ష సమావేశం. ఆదాయం ఫుల్, మౌలిక సదుపాయాలు నిల్. ఇది మన వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ దుస్థితి. పేదలకు జానెడు భూమి ఇవ్వడానికి అధికారులకు, ప్రభుత్వాలకు 1,00,000 ప్రశ్నలుంటాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున గడిచిన కాలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారికి మంత్రి స్థాయిలో కానీ స్థానిక ఎమ్మెల్యేలు స్వామి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేవారు. అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వామి వారికి ఈ నెల 23న పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీశైలం రావడం రాష్ట్రానికి శుభ సూచకంగా అర్చకులు, వేద పండితులు, స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భక్తుల ఏర్పాట్లు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి, భద్రతాపరమైన అంశాలపై ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లా అధికారులు, మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి అనిత, ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఎంపీ శబరి, నంద్యాల కలెక్టర్ రాజ్కుమారి, జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ఈ నెల 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మార్చి 1న ముగియనున్న నేపథ్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భక్తుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరంగా ఉందని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్పై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్న రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అధికారులు అంతా శూన్యమే. మార్కెట్పై ఆర్తిదారులు, అధికారులు జోబు నింపుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ గ్రెయిన్ మార్కెట్ వరంగల్ మార్కెట్ మౌలిక సదుపాయాలు మాత్రం అంతంత మాత్రమే. కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. జిల్లాల నుంచి ఇతర జిల్లాలను రైతులు వచ్చి 2 రోజులు కొనుగోలు అయ్యేంత వరకు మార్కెట్లోనే ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయాల్లో ఇక్కడ ఉందామంటే నీడ లేదు. మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు రైతన్నలు. ఎందుకు రైతులపై ఇంత నిర్లక్ష్యం అంటూ ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతు సంఘాలు కూర్చున్నారు. ఎందుకంటే ఎండలు పెరిగినాయి. ఇవాళ తాగునీరు రైతులకు ఎప్పటికి ఉపయోగపడుతుంది. తాగునీరు చేయాల్సిన అవసరం, మరుగుదొడ్లు కూడా కాస్త డోర్లు అవి రిపేర్ చేయవలసిన అవసరం కూడా ఇక్కడ ఉన్నది. ఎందుకనంటే మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో అర్థమవుతలేదు. ఇవాళ గత సంవత్సరం రైతులు పంట పండించిన దాని మీద 52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మార్కెట్కు. మరి ఇంత ఆదాయం వచ్చినప్పుడు డెవలప్మెంట్ కూడా ఏ రకంగా ఉండాలి? ఆ పరిస్థితిలో డెవలప్మెంట్ ఉండాలి. మరి ఆ పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఆదాయాన్నే చూస్తారు తప్పితే ఇక్కడ మార్కెట్ డెవలప్మెంట్కి వచ్చి మాత్రం అధికారులు సహకరించడం లేదు. ప్రభుత్వాలు కూడా నెరవేర్చేస్తున్నాయి. ఇవాళ కాంటాలు కూడా తెప్పివ్వాల్సిన అవసరం ఉండే కొత్తవి 25 కాంటాలు. ఇప్పటి వరకు కూడా 25 కాంటాలు రాలే. కాంట్రాక్ట్ ఏమంటాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము అందియలేదు అని చెప్పో కాంట్రాక్ట్ అంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది, కాంట్రాక్ట్ అందిస్తలేడు, మేము ఎప్పుడో లెటర్ పెట్టినాం అనో సెక్రటరీ అంటారు. మరి ఇది ఎవలమై ఉన్నది అనేది కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. తక్షణం ఆ కాంటాలను కూడా ఎంబటే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సదుపాయాలు కూడా రైతులకు కల్పించాలనే విధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ యనుమాముల మార్కెట్స్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి నిర్మల మాట్లాడుతున్నాను. ఈరోజు మన వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులకు అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పరిచాము. రైతులకి వాటర్ కానీ, కరెంటు కానీ, ప్రతి ఒక్కటి వాష్రూమ్స్ కానీ, మరి అన్ని విధాల మేము సదుపాయాలు మంచి ఏర్పాటు పేదలకు జానెడు భూమి ఇవ్వడానికి అధికారులకు, ప్రభుత్వాలకు 1,00,000 ప్రశ్నలుంటాయి. వరంగల్ మహానగరంలోని ఎకరాల్లో భూములు కబ్జాలకు గురవుతున్న అధికారులు
చోద్యం చూస్తున్నారే, పట్టించుకునే నాతుడే లేడు. హన్మకొండ కాజీపేట నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నో భూములు అన్యక్రాంతమవుతున్నా, కబ్జాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, అధికారులు, మున్సిపల్ అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని ప్రజలు బాహటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అన్యక్రాంతమవుతున్న మున్సిపల్ భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇంత పెడతారు. ప్రభుత్వ భూములు ఎన్నో దిక్కులు అన్యాక్రాంతం అవుతున్నాయి. మంచి మంచి బిల్డర్లు, మంచి మంచి రియల్ ఎస్టేట్లు, మంచి మంచి అధికారులు ఇలాంటి భూములను కబ్జా చేసుకొని ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడితే వాళ్ళ మీద మేము గ్రీవెన్సీల్లో కానీ ఎక్కడ కానీ కాంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కనీసం వాళ్ళ చూపి వాళ్ళ మందలు ఇచ్చిన దాఖలు లేవు. ప్రభుత్వంకి పేదోడు చేసుకుంటే మాత్రం వాళ్ళ మీద దృష్టి పెడతారు. లాటరీ దెబ్బలు, పోలీసు వాళ్ళను, ఎంఆర్ఓలు, కేసులు ఎన్నో విధాల ఇబ్బంది పెట్టి తిప్పించుకుంటారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నా కూడా మేము ప్రతిసారి చెప్తున్నాం, ప్రభుత్వ భూములు మేము ఆల్రెడీ ఇచ్చి ప్రభుత్వ భూమిని వీడు అన్యాకాంతం చేస్తాను, ఇప్పుడు ఆక్యుపై చేసుకుంటానని చెప్పినా కూడా ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు ఇంతవరకు పట్టించుకున్న దాఖలు లేవు. ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినాం, అయినా దాఖలు చెప్పుడు వరకే వాళ్ళు మాకేం చేసేది లేదు. ఎన్నో బిల్డింగ్లు కడతారు. కాజీపేటలో కానీ, పాతిమనగర్, సిద్ధార్థ, బాలసముద్రంలో కూడా అన్యాకాంతలు అవుతాయని అప్లికేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి పట్టింపు లేదు వాళ్ళకు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికైనా అదేవిధంగా అన్యాకాంతమైన భూములను కూడా రికవర్ చేసుకొని ఫెన్సింగ్ చేసి వాళ్ళ బోట్లు పెట్టేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ అలాంటి పనులు చేయకపోతే మేమే కబ్జా చేసి పేదలకు పంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జరగకుండా ఉండాలని ప్రభుత్వం చర్య తీసుకొని వాటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా దాని గవర్నమెంట్ ల్యాండ్ 3 కోట్ల రూపాయల విలువ, సుమారు దానికి 3 కోట్ల విలువ జాగాలు పట్టించుకోమంటే ఇంతవరకు ఏ కలెక్టర్ పట్టించుకోలేదు, ఎంఆర్ఓ పట్టించుకోలేదు. వాళ్ళు ఎంఆర్ఓకి రాసిళ్ళు, ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ ఇంతవరకు దాని మీద కుయ్యలేదు, కయ్యలేదు. నేనేమంటానంటే వీళ్ళంతా కలిసి ల్యాండ్ కబ్జా బ్రోకర్లకు వీళ్ళు మొత్తం గవర్నమెంట్ టోటల్గా అమ్ముడుపోయింది. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. 1066 సర్వే నెంబర్లో 300 గదాలు, సుమారు 300 గదాలు. ఇవాళ దాన్ని ఏంటంటే ఇక్కడే ఉన్నది. మరి ప్రెస్ క్లబ్లో ఏం చెప్తారో మాకు అర్థం కాలే. ఇంత పెద్ద ల్యాండ్ కబ్జా అవుతూ ఉంటే ప్రెస్ క్లబ్ దీని మీద ఏం చెప్తుంది? ప్రెస్ అంటేనే, క్లబ్ అంటేనే ఒక గౌరవమైన ఇది. నేను తక్షణమే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, దీన్ని వెంటనే కనుక మీరు దాని సరైన ఎంక్వైరీ చేసి దాని బరాబరి పాబంది చేయకపోతే దాని భారీ ఎత్తున మేము ఒక గరీబులకు కబ్జా చేపిస్తాం, గరీబులకు కబ్జా చేసి అలా తోలుతాం. ఇది కలెక్టర్ గారికి సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ 4 స్టోర్ బండి ఉంటుంది. 4 స్టోర్ బండి వెంబడి మన వడ్డపల్లి చెరువు కట్ట కాడ 4 స్టోర్ బండి వెంబడి ఒక 4-5 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు జరిగినాయి. దాంట్లో దాన్ని మెల్లగా కబ్జా చేసి దాన్ని వాళ్ళ రూమ్ వేసుకుంటారు. ఇలా కార్ అంటారు, రేపొద్దున రూమ్ వేస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కుడా పార్క్ దగ్గర సుమారు 40 సంవత్సరాల నుంచి లేదు ఒక ఆఫీసర్కు ఇల్లు లీజుకి ఇచ్చారు. లీజు కంటే ఆఫీసర్కు ఉండడానికి ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇల్లు ఆఫీసరు రిటైర్డ్ అయినాక కూడా ఆ ఇల్లు కాల్ చేయడానికి వీళ్ళు కాల్ చేయలేదు. ఆ ఇల్లు నాదే అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇది అంతా జరుగుతా అంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము ఎన్నోసార్లు అనేక సార్లు గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇస్తే గ్రీవెన్స్ సెల్లు అసలు ఉండేట లేనట. నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జా కూరలకు గురవుతున్నా అయ్యా పట్టించుకోండి, భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి అని అంటే ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కే టీవీ, వరంగల్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల మెగా మార్ట్ సూపర్ మార్కెట్ యజమాని అబీబ్ సుమారు 2 కోట్ల రూపాయలతో పరారైనట్టు బాధితులు తెలిపారు. పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. అదే సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళ వద్ద సైతం అప్పులు తీసుకుని పరారయ్యాడు. గత 45 రోజులుగా మెగా మార్ట్ షాపు మూసి ఉండటంతో ఈరోజు షాప్ వద్ద భారీగా బాధితులు మోహరించారు. హోల్సేల్ షాప్ వద్ద అరువుగా తీసుకున్న వస్తువులను తీసుకెళ్లడానికి షాపు వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులను తిరిగి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామ దళిత వర్గానికి చెందిన కూరెల్లి రమేష్ మల్లన్న దేవాలయానికి భజన చేయడానికి రమ్మని చెప్పడంతో మల్లన్న దేవాలయానికి వెళ్లడం జరిగిందని, అక్కడికి వెళ్లిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొల్లా చిన్న సాయిలు యాదవ్
అందరి ముందు నన్ను మల్లన్న గుడిపైకి రాకూడదని అక్కడున్న అందరికీ ముందు నన్ను అవమానించినట్లు మాట్లాడడం జరిగిందని, అది నేను తట్టుకోలేకపోతున్నానన్నారు. ఇటు విషయంపైన అంబేద్కర్ దళిత సంఘం యూనియన్ నాయకులు రావడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో నిన్న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈరోజు డీఎస్పీ శ్రీనివాసులు వచ్చి నన్ను మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని, నన్ను అవమానించినటువంటి గొల్ల చిన్న సాయిలు అనే వ్యక్తిని మాత్రం అడగడం లేదని, సాయంత్రం మళ్ళీ నన్నే పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పి వెళ్ళిపోయారని అన్నారు. గత 5 రోజుల క్రితం నన్ను అవమానించినటువంటి చిన్న గొల్ల సాయిలు యాదవ్ పైన చర్యలు తీసుకొని అతనిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఇవ్వడం జరిగింది. నాకు జరిగిన సంఘటనకు ఇక్కడ డిఎస్పి వచ్చిండు. డిఎస్పి వచ్చి మళ్ళీ నాకే ఉల్టా మాట నాకే ఇస్తుండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రం అడుగుతలేడు. నిన్న పోలీస్ స్టేషన్లో కూడా అర్ధగంట సేపు మాట్లాడిండు అదే సారు. మళ్ళీ ఈరోజు కూడా వచ్చిండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రము పిలిపించి అడుగుతలేడు కాబట్టి నన్నే అడుగుతుండు. మళ్ళీ సాయంత్రం కూడా నన్నే ఒక్కొన్నే రమ్మంటుండు పోలీస్ స్టేషన్. తాడవే న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయము నన్ను తిట్టిన మనిషిని ఒక్క ముక్క కూడా అడగలేడు. ఈ సంఘటన జరగబట్టి నాకు ఇక్కడ మల్లికార్జున టెంపుల్ కాడ నన్ను తిట్టిరు కాబట్టి ఆ తిట్టిన మనిషిని కూడా డిఎస్పి సార్ వచ్చి ఏమీ క్వశ్చన్లు ఇవ్వలేడు, ఆయనను పిలిపియలేడు, ఏం క్వశ్చన్లు అడగలేడు. మళ్ళీ నన్నే అడిగిండు. నిన్న కూడా పోలీస్ స్టేషన్లో నన్ను డిఎస్పి సారే అడిగిండు. ఎలాంటిది అస్సలు ఇడిసబెట్టా. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా అస్సలు 30 మంది ముంగట ఖచ్చితంగా నన్ను అవమానం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కేసు చేస్తా. నేను కాంప్రమైజేషన్ కాదు అస్సలే కాదు. నేను అతని పైన కేసు కావాలి. మా ఎస్సీ ఎస్టీ సోదరి మనందరికీ జై భీములు. ఈరోజు కామారెడ్డి డిస్టిక్ తాడ్వాయి మండల్ గ్రామం బ్రహ్మాజివాడి గ్రామంలో మా మిత్రులు సహోదరులు కూరెలి రమేష్ గారు భజన బృందంలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్ అయితే భజన ఇక్కడ యాదవులు మల్లన్న గుడి నిర్మాణంలో భాగంగా సంప్రదాయ ప్రకారం ఏమవుతుందంటే మల్లన్న గుడికి భజన కార్యక్రమంలో అందరూ రావాల్సిందిగా వాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెడితే మిత్రుడు వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ మిత్రుడికి పెద్ద అవమానం ఏంటంటే మీరు రావద్దు, దళితులు రావద్దు, ఇక్కడ దళితులు వస్తే గుడి అపవిత్రం అయిపోతుంది అని వాళ్ళు ఒక అవగాహనతోటి మిత్రుడిని బయటకు పంపించడం జరిగింది, అవమానించడం జరిగింది. అవమానంతో మిత్రుడు బయటికి వెళ్ళేసి వచ్చాడు. అవమానం తట్టుకోలేక అవసరం నాకు అదంతా అవసరం అని బయటకు వచ్చాడు. అతను వీడియో గీత తీశాడు. వీడియో గీత అతని మొబైల్లో బందీ అయి ఉంది. ఈ వీడియోను తీసుకుపోయి మా తాడ్వాయి పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇచ్చి ఇప్పటిదాకా సార్ కూడా మా డిఎస్పీ సార్ గారు వచ్చారు. నువ్వు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సాయంత్రం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత దీన్ని కేసా ఏంది అనేది చూసుకుంటా అని చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీల మానవ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే ఈ అవమానాలు ఎంతవరకు సమంజసం? ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో. ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ మిత్రుడికి ఒక మిత్రుడికే జరిగిన అవమానం కాదు, ఈ దళితులు అందరికీ జరిగిన అవమానంగా భావించి మేమందరం మిత్రునికి సపోర్ట్గా వచ్చాము. మా మిత్రుని అవమానపరిచాడు. ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత అతని పైన డైరెక్ట్ కేసు బుక్ చేయాల్సిందిగా మాలా మహానాడు మా దళిత సోదరుల మా సంఘం పక్షాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగళ్లపల్లి మండలం ఇప్పలపల్లి, గణేష్పల్లి, గుండ్లకర్తి గ్రామాల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మొగలపల్లి మండలం బీఆర్ఎస్ మండల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు బల్గురు తిరుపతిరావు ఆధ్వర్యంలో గణేష్పల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ జెడ్పీటీసీ జోరుక సదయ్య
చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్, జిల్లా నాయకులు బెల్లంకొండ శ్యామ్ సుందర్ రెడ్డి, మండలంలోని గుండ్లకర్తి, గణేష్ పల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు అతి దగ్గరలో వస్తున్నందున కార్యకర్తలు అందరూ కష్టపడి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలదేనని మండల పార్టీ అధ్యక్షులు బల్గురు తిరుపతిరావు, మాజీ జెడ్పీటీసీ జోరుక సదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ కోడారి రమేష్ అన్నారు. రైతులకు బ్రహ్మారెడ్డి గారి సహకారం, బ్రహ్మారెడ్డి గారి మేలు వాళ్ళకున్నది. మనకు అందుబాటులో ఉంది కాబట్టి అది ఒక్కడే కాకుండా ఇలా ఇప్పలపల్లె ఈ రోడ్లు లేవు. పొద్దుగాల రోడ్స్ ఎవరు చేసారో బ్రహ్మారెడ్డి ఉన్నప్పుడే నేను ఎంపిపోయినప్పుడు నేనే చూసిన, నేనే ఆ రోడ్డు చేసాను. బృందపడి పోయేది, రైతులు పోలే పరిస్థితి. పొద్దుగల పోతే అడుక్కునేది మమ్మల్ని ఏమైంది మాకు రోడ్ ఎత్తడం రావాలని. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పలపల్లి నుంచి వెళ్ళి ఆకినపల్లి నుంచి వెళ్ళి అక్కడ వంతడుపుల ఆకినపల్లి పర్లపల్లికి ఎట్ల బండి పోతుంది, మనుషులు పోతుంది. అది రోడ్ శాంక్షన్ చేయించింది ఎంపీకున్నప్పుడు రమ్మారెడ్డి నాయకత్వం. అంటే మన ఊరికి చుట్టుపక్కల రోడ్ల సౌకర్యం కావచ్చు, లేక గ్రామంలో ఉన్నటువంటి అంతర్ రోడ్లు కావచ్చు, గ్రామంలో అనేక సీసీ రోడ్లు కావచ్చు. ఇదే ఇప్పలపల్లెకు కొత్తగా ఇప్పలపల్లె గ్రామ పంచాయతీ ఏర్పడితే చట్టబద్ధంగా అధికారులకు అప్పచెప్పారు, ఇది పొలిటికల్ చేయద్దు, అధికారులు మీకు ఎట్లా నచ్చితే అట్లా అని చెప్పినాం. మనం అన్నాం, రిక్వెస్ట్ చేసినాం. ఆ కాలువ కంచెలు డోలు పెట్టి కాలువ దగ్గర అటు ఉంచుకోరు అని చెప్తుందా బాగా గొడవ గొడవలు జరిగినాయి. ఇది మనం దీన్ని ఇన్వాల్వ్ కాదని అది ప్రభుత్వం అధికారులు వచ్చి అది చేసారు. ఆ విధంగా ఇప్పలపల్లకు ఎంతో సహకారం అందించగలిగినాం. దాంతో పాటుగానే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ, దీనికి ఇల్లు లేదు, దీనికి పొయ్యి లేదు, అంటే దీనికి ఇల్లు కట్టేయాలి అనే పద్ధతిలో గ్రామ పంచాయతీని శాంక్షన్ చేయించి గ్రామ పంచాయతీ కట్టించిండ్రు మన పెద్ద బ్రహ్మారెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో. అటు సైడ్ కాలువ లేదు, ఇబ్బంది అవుతుంది మునూరు కాపుల కంటే. ఆ పక్కకు సైడ్ కాలువ 5 లక్షలు పెట్టించింది బ్రహ్మారెడ్డి గారి నిధులు. అదే వెంకన్న మొక్కన సీసీ రోడ్డు పోసింది బ్రహ్మారెడ్డి గారి నిధులు. గతంలో సీసీ రోడ్డు పోసింది బ్రహ్మారెడ్డి గారి నిధులు. అట్లానే శ్మశాన వాడి కట్టుకున్నాం, దానికి పెట్టింది. ఇవన్నీ డబ్బుని ఆడు పెట్టుకున్నాం. అనేక రకాల పనులు చేసుకున్నాం ఈ గ్రామంలో. అంటే ఏది వదిలిపెట్టలే, ఏ వీలైతే కదా పెట్టాం, ఏ వీలైతే కదా పని చేసినాం. కాబట్టి దయచేసి నేను ఏమంటానంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మనం ఇన్ని చేసినటువంటి ప్రభుత్వాన్ని, ఇన్ని చేసిన కేసీఆర్ను మనం ఎంబడి ఉండి మన తలలో నారికలాగా మన అందరితోని ఆపదలు సంపదలో హస్తసుఖాలలో. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి ఎంట్రన్స్లోని రావి చెట్టు నుండి బస్టాండ్ సెంటర్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించగా, ఆ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించిందని ఎమ్మెల్యే అన్నారు. 2014లో బారాస సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే అన్నారు. నాయకుడు ఈరోజు మా మాట చెప్పి చట్టసభల్లో కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. దాన్ని ప్రజల్లోకి తెలియజేయవలసిన అవసరం ఉందని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దళితులు, అదేవిధంగా 36 కులాలకు చెందినటువంటి దళిత సోదరులు కూడా మీరు అర్థం చేసుకొని వాళ్ళ పర్సంటేజ్ని పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఉద్యోగాలలో కానీ, కాలేజీ సీట్లలో కానీ ఆ పర్సంటేజ్ ప్రకారంగా అమలు కూడా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలు కూడా ఆలోచన చేసి మార్చి 21వ తారీఖు వరకు ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉంది.
ఆ ఎన్నికలలో మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు 24 గ్రామ పంచాయతీలు మొగుళ్ళపల్లి గ్రామ మండలంలో ఉండవచ్చు. 25లో 42% ఎన్ని గ్రామాలు వస్తే అన్ని బీసీలకు మరి సర్పంచులుగా ఎంపీటీసీలుగా కూడా ఇస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయాలు అర్థం చేసుకోండి. పదవి మనింట ఉరికి రావాలి తప్ప పదవి వెంబడి ఉరికితే పదవులు రావు. కనుక ప్రజలకు అనుకూలంగా సేవకులుగా ఉండాలి. రాబోయే 4 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలకు సంవత్సరానికి 4,000 ఇండ్ల చొప్పున మరి 16,000 ఇండ్లు వస్తాయి. ఆ 16,000 కాకుండా ముఖ్యమంత్రి గారిని అదనంగా కోరి ఇంకొక సంవత్సరానికి మాకు 4,000 ఇమ్మని కోరుతా. ఈ నియోజకవర్గంలో సుమారు 25,000 ఇండ్లున్నాయి. 25,000 పేదల ఇళ్లను కూడా మరి ఇండ్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతాం. పేదవానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు హన్మకొండ చౌరస్తాలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హన్మకొండ చౌరస్తాలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, మోదీ గారి లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమని, ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడం శుభపరిణామమని, డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ హామీలను ప్రజలు నమ్మి బీజేపీకి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో పగ్గాలు అప్పజెప్పారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చి వారి స్థాయిని తెలియజేశారు అని అన్నారు. ఈ సందర్భంగా ఈ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సంబరాలలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రావుల సుదర్శన్, జిల్లా నాయకులు ముత్యాల శ్రీనివాస్, నర్మెట శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, చాంద్ పాషా, సంపత్ రెడ్డి, కొండం రవీందర్ రెడ్డి, జన్ను మధు, సండ్రా మధు, దొంతుల వాసుదేవారెడ్డి, చల్లా జైపాల్ రెడ్డి, వలబోజు శ్రీనివాస్, కె కళ్యాణ్, వరంగంటి రఘు, రేణుకుంట్ల కళ్యాణ్, ఎల్లారెడ్డి, కురిమిగుండ్ల సది, ఆడేపురాజు, కుడికాల ప్రసాద్, గొర్రె ఓం ప్రకాష్, గంధసిరి శ్రీకాంత్, మధుచంద్ర యాదవ్, భగవాన్ ఉపాధ్యాయ, రేవంత్, రామకృష్ణ, తిరుపతి రెడ్డి, అనిల్ యాదవ్, అభిషేక్, దివ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జరిగిన ఢిల్లీ ఎన్నికల ఏదైతే విజయం ఉన్నదో ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కన్నులు తెరుచుకున్నట్టు అయిపోయింది. ఇక నుంచి రానున్న రోజులలో మొత్తం విజయాలు భారతీయ జనతా పార్టీయే ఉంటాయి. లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎంత ఎఫెక్ట్ చూపెట్టింది అనేది మీకు తెలుసు కదా. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఏం చేసినా కానీ లిక్కర్ స్కామ్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను ఎట్లా ఓడగొట్టినరో ఇక్కడ కూడా అదే పరిస్థితి, మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి మీరందరూ దయచేసి అందరూ కూడా ఇప్పటికి కూడా తెలంగాణలో తాత్కాలికంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు, కానీ రానున్న రోజులలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం మాకు కలుగుతున్నది. ఇప్పటి నుంచి ఇక్కడ జరిగే 3 ఎమ్మెల్సీ ఎన్నికలైనా కానీ ఒక్కసారి ఆదరించి బీజేపీ జెండాను ఢిల్లీ గద్దె మీద ఎత్తుకున్నారు. నిజంగా ఈ విజయం చిన్న విజయం కాదు, చిన్న స్టేటే కావచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు అబద్ధాలు పదే చెప్తూ ఇక్కడ ప్రజలను మోసగించాడు. ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. కానీ లాస్ట్కు ప్రజలు ఈ దేశం, ఈ ఢిల్లీ బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమని గుర్తించారు. కేజ్రీవాల్ను ఈడ్చి కొడితే ఎట్లయిందో చూశారు కదా. గవర్నమెంటే కాదని ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు. అలాగే ఉన్న ముఖ్యమంత్రి ఆదిత్య గారు చావుదప్పు మృతి గెలిచారు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి. మధ్యప్రదేశ్ విదిశాలో తన సోదరి పెళ్లి వేడుకల్లో స్టేజీపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు.
ఈఎంఎస్ఆర్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం. స్పెషల్గా కిడ్నీ పేషెంట్లను కోసమే ఈ డయాలసిస్ సంబంధించి దానికోసమే ఈ హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగిందని డాక్టర్ రాజేష్ అన్నారు. నేడు హన్మకొండ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓన్లీ డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించి దాని మీదనే స్పెషల్గా ఓపెన్ చేశామన్నారు. ఎలాంటి సమస్య ఉన్న వాళ్లకు ₹1 కూడా అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కిందనే ఈ డయాలసిస్ను చేయిస్తున్నామన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నా ముందు మేము వైద్యాన్ని అందించి మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు సేవ చేయడానికి మా ఎన్ఎస్ఆర్ అపోలో ఎన్నిసార్లు రెడీగా ఉంది. మీకోసమే 100% మీకు సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఏంటంటే బాడీలో ఉన్న వేస్ట్, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ బాడీలో వేస్ట్ ఉంటా ఉంటుంది. సో ఈ వేస్ట్ తీయడానికి ఈ డయాలసిస్ మిషన్ అనేది పనిచేస్తుంది. మెయిన్ ఏంటంటే ఫ్లూయిడ్ వేస్ట్ రెండు బాడీలో ఉండిపోతుంది, కిడ్నీ పని చేయకపోతే. ఈ యూరియా అని, క్రియేటిన్ అని, పొటాషియం అని ఫ్లూయిడ్ కూడా ఉండిపోతాం. సో ఈ డయాలసిస్ మిషన్ ఏంటంటే బ్లడ్ డయాలసిస్ మెషిన్ పేషెంట్ నుంచి మెషిన్కి వెళ్ళి మెషిన్లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ క్లీన్ అయిన బ్లడ్, ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ పేషెంట్కి వస్తుంది. సో డయాలసిస్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ లాంటిది. ఒక 70% కిడ్నీ వేసే, 100% చేయదు కానీ 70% వరకు కిడ్నీ వేసే పని డయాలసిస్ పేషెంట్ చేస్తుంది. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో చాలా లైఫ్ సేవింగ్ థెరపీ లాంటిది. అండ్ ఇక్కడ డయాలసిస్ క్లినిక్స్ కూడా ఓపెన్ అవడం అనేది సంతోషం. దానికి తోడ్పడిన సంపత్రావు సార్ గారికి, చైర్మన్ సంపత్రావు సార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ అపోలో క్లినిక్స్ ఆల్సో ఫర్ ఓపెనింగ్. అండ్ ఇది చాలా అవసరం అండి పేషెంట్స్కి. ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజ్ అనేది బర్డెన్ అండి. మనకి డయాబెటీస్ ఎట్లానో ఇండియాలో క్యాపిటల్ అంటాము, డయాబెటీస్ క్యాపిటల్ ఇండియా అంటాము, అట్లాగే కిడ్నీ డిసీజ్ కూడా ప్రధాన కారణం. సంపత్రావు సార్, సుధాకర్ సార్, అపోలో డయాలసిస్ యూనిట్, నిర్మల్ సార్, డాక్టర్ నిర్మల్ సార్, nephrologist, our MD, Dr. Nagesh sir, and media, our staff, and everyone for attending this function and making it a grand success. Thank you so much. And I would request the media also to spread the news, and it would be very helpful for the poor as well as people who are affordable to get a quality service from Apollo Region SR Hospital. Thank you so much. సోమవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏం వాడుతున్నారు, క్యూరింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు తదితర వివరాలను హౌసింగ్ అధికారి రాజేందర్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్ ఇటుకల తయారీని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం అందించే నిధులతో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుందో మోడల్ హౌస్ ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో 6 మంది ఏపీ మంత్రుల బృందం సమీక్ష సమావేశం. ఆదాయం ఫుల్, మౌలిక సదుపాయాలు నిల్. ఇది మన వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ దుస్థితి. పేదలకు జానుడు భూమి ఇవ్వడానికి అధికారులకు, ప్రభుత్వాలకు 1,00,000 ప్రశ్నలుంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.